విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. నా, యా, జు, జే, జో, ట్ర, ఛ, పి, పు, భు అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. అంతర్ముఖులుగా మీ ప్రయాణం మొదలవుతుంది. సంకల్పాలు పెరుగుతాయి, మంచి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సీక్రసీని ఇష్టపడతారు, గోప్యతను పాటిస్తారు. ఎవరితోనూ మీరు తేలిగ్గా కలవకుండా మరపురాని అనుబంధాన్ని పెనవేసుకుంటారు. దీర్ఘ దృష్టి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం ఇన్మడిస్తుంది. మీ బలహీనతలు దాటి, ప్రతీకార వాంఛని దాటి మీరు అన్నీ కూడా సాధించగలుగుతారు. ఈ నెల ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషను, స్థిరత సాధిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, పోటీ పరీక్షల్లో రాస్తున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. మేనేజ్మెంట్ మరియు సైకాలజీ ఫీల్డ్స్లో కూడా మీ సత్తా చూసే అవకాశం మీకు వస్తుంది. అయితే వ్యాపారస్తులకు అభివృద్ధి సూచనలు ఉన్నాయి. ఆయుర్వేద, హెల్త్ కేర్, మ్యాజిక్, మిస్టిక్ సంబంధిత వ్యవహారాల్లో, వ్యాపారాల్లో కూడా చక్కటి అవకాశాలు ఉంటాయి. ప్రాపర్టీ డీలింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా ఆలోచించే మీ శైలి వలన స్క్రిప్టింగ్, రైటింగ్, డైరెక్షన్, మేకప్, స్టైలింగ్ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. సంగీత, నృత్య రంగాల్లో నిలదొక్కునేటువంటి చక్కటి అవకాశాలు మీకు లభిస్తాయి. కుటుంబ సంబంధాల్లో స్వల్ప ఉద్రిక్తతలు ఉండవచ్చు. సంయమనం పాటించాలి, ఓర్పు వహించండి. వివాహితుల మధ్య సమన్వయం అవసరం. పిల్లలకు, పెళ్ళిళ్ళకి మంచి మార్గాలు కనిపిస్తాయి. చక్కటి అవకాశాలు మీకు దొరికి మంచి సంబంధాలు కుదురుతాయి. బంధుమిత్రులతో కానీ, ఇటు సన్నిహితులతో కానీ అందరూ కలిసి చక్కగా శుభకార్యాలను జరుపుకుంటారు. అనుకూలమైనటువంటి రాసులు మీకు మీన, కర్కాటక, కుంభ. అననుకూల రాసులు శ్రవణ, పూర్వ, భాద్ర, ఉత్తరం. ఈ రకంగా మీరు చూసుకొని కనుక సంబంధాలు కుదుర్చుకుంటే బాగుంటుంది. ఆగస్టు ఆర్థికంగా సామాన్యంగా సాగుతుందని చెప్పొచ్చు. ఖర్చుల్ని మీరు చాలా అదుపులో ఉంచుకోవాలి. అప్పుల వ్యవహారాలు జాగ్రత్త. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలంటే మాత్రం సొంతం చేసుకుంటారు. ఈ మాసం మొదటి భాగంలో ఏకాగ్రతతో కొంత తగ్గుదల కనిపిస్తుంది. కానీ విద్యార్థులు మెల్లిగా పుంజుకొని మాసాంతంలో చక్కటి ప్రతిభ కనబరుస్తారు. విదేశీ విద్యకు అప్లై చేసే వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి. కోర్టు కేసులు ముందుకు సాగుతాయి. అర్బన్ ల్యాండింగ్, పితృ ఆస్తుల విషయంలో కొంత వ్యవహారం చక్కబడుతుంది. కార్లు, బైక్లు కొనుగోలు చేయడానికి ఇది చక్కటి సమయం. ఇంటిలో మార్పు విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. జాగ్రత్తగా మాత్రము డిసైడ్ చేసుకోండి. ఒకసారి మొదలు పెట్టాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి ఈ నెలలో ఇంకా వాహనాలు నడుపుతున్నప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలి. స్నేహితులతో మాటలు పడేప్పుడు ఘర్షణ తగ్గించుకోండి. నిద్రలోపం వలన పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. జీర్ణక్రియ సమస్యలు కానీ, తలనొప్పి కానీ, మానసికంగా ఒత్తిడి కానీ ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంది. అయితే పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. యోగా, ధ్యానము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా మేలు చేస్తాయి. ఈ నెలలో కొంత అలసట అనిపించినా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. వృత్తిపరంగా మీ టాలెంట్ను మెరుగుపరుచుకోగలుగుతారు. కొత్త పనుల విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దినచర్యలో పాటించాల్సినటువంటి ఆచారాలు: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, గురువారం పసుపు కుంకుమలు దానం చేయడము, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ఆదివారం రోజు సూర్య నమస్కారాలు చేయడము, వీటన్నిటి వలన చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో శివారాధన, దత్తాత్రేయ స్వామి పూజలు, అలాగే గాన్గాపూర్ దత్తాత్రేయ దర్శనానికి వెళ్ళండి. అక్కడి నుంచి పేడ తీసుకొని వచ్చి ప్రసాదము తెలిసిన వాళ్ళకి పంచండి. గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇది చాలా అత్యంత శుభప్రదం అని చెప్పొచ్చు. అలాగే పితృతర్పణము, శనివారం నాడు శని పూజ, దానాలు, నల్లటి వస్త్రం కానీ, నువ్వులు కానీ, కందిపప్పు కానీ ఆహారంలో దానం ఇవ్వండి. అలాగే వంటకి నూనెని దానం ఇవ్వండి. వీటన్నిటి వలన మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా చక్కబడడానికి ఆస్కారం ఉంది. మరి పరిహారాలన్నీ పాటించి మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.